హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఇది న్యూ ఇయర్ బ్లాక్ అండి. 31st నైట్ మా అత్తయ్య ఇంటికి వెళ్ళాం. మేము మాడపడిచే వాళ్ళను ఫ్యామిలీ అంతా కలిసినట్టు ఉంటుంది. ప్రేయర్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకుంటూ ప్రతి ఇయర్ అలాగే చేస్తాము. తను మా తోటకొల్లల పాప అన్నీ లేపడానికి వచ్చింది, లెగట్లేదని. తర్వాత మార్నింగ్ లేచి ఇంటికి వస్తే ఫ్రెష్ అప్ అయ్యి చర్చికి వెళ్ళామండి. నైట్ అంతా వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ప్రేయర్ చేసుకున్నాం. మార్నింగ్ వెళ్ళాము. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత వాగ్దానాలు తీసుకున్నాం. వాక్యం ద్వారా దేవుడు నన్ను నా కుటుంబం ఎంతగానో దీవించాడు. ఈ సంవత్సరం అంతా వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాగ్దానాలు తీసుకుంటూ ప్రేమ విందు పెడితే అక్కడే లంచ్ చేసి రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అవుతుంది. మా అబ్బాయి గేమ్స్ ఆడుతానంటే సరే కదా, పిల్లలందరూ ఉన్నారు, ధాన్యాల బాబు వీళ్ళందరూ అని చెప్పేసి ఆడుకోమని ఒక ½ అవర్ వాడి టైం ఇచ్చి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేస్తుంటే ఫుల్ జార్ కనబడిందంటే తాగుతానంటే వాళ్ళ డాడీ తీసుకున్నారు. కానీ నేను టైం అయిపోతుంది అని అప్పటికే 4 అయిపోయిందండి. 5కి మా ఆయనకి మా హస్బెండ్కి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఉంది. కాంప్లెక్స్ వెళ్ళాలి. ఆల్రెడీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఓన్లీ 1 డే కదా, కానీ టైంకి ఉండాలి కదా, నేను కంగారు పడుతుంటే సర్లే అను నేను నైట్కి అక్కడికి తీసుకెళ్ళడం అవుతాయి, ఫోన్లో ఎంజాయ్ చేయని అని అన్నారు మా ఆయన. తనకు కావాల్సినట్టు తను తాగి ఎంజాయ్ చేశాను. నేను కూడా తాగాను, చాలా బాగుంది టేస్ట్. ఇది సెకండ్ టైం నేను తాగడం, చాలా బాగుంది టేస్ట్. నీట్గా కూడా చేసింది ఆవిడ. ఒకసారి ట్రై చేయండి. ఇది గోపాలపట్నం, అక్కడ బాగుంది. తర్వాత మా ఆయన్ని కాంప్లెక్స్ బస్ ఎక్కించి మేము రిటర్న్ వచ్చి డీమార్ట్కి వెళ్ళామండి. హర్షకి ఏవో థింగ్స్ కావాలంటే తీసుకోవడానికి. డీమార్ట్కి వెళ్తే నేను హ్యాపీ కంటే మా అబ్బాయి హ్యాపీనెస్ ఎక్కువ, ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మా ఆయన కానీ వాడికి ఏటి కావాలో అది తీసుకోవాలని అని చెప్పేసి ఫోన్పే చేశారు. దాన్ని కొంచెం ప్యాంపర్ చేయడానికి వాళ్ళ డాడీ లేరు కదా, న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళాం, ఓన్లీ చర్చికి వెళ్ళాం కదా అని చెప్పేసి ప్యాంపర్ చేశారు. వాడు కూడా చాక్లెట్స్ ఏమి తీసుకోలే, కంప బాక్స్, ప్లాంక్, ఇలా పెన్సిల్స్ కావాల్సినవి తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి రిటర్న్ వచ్చి లెమన్ వాటర్ చేసుకొని ఆన్లైన్ వైఫై కనెక్ట్ చేసి టీవీలో మూవీ వేసుకున్నామండి. భూమిక అంట సినిమా, తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ చాలా బాగుంది. హర్రర్ మూవీ. ఆ రోజు నైట్ మూవీ బాగా ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి ఆ రోజు అంతా అలా బాగా ఎంజాయ్ చేసాము. డిమార్ట్ నుంచి తెచ్చుకుని పాప్కార్న్ కూడా తిన్నాము అనమాట. ఎంజాయ్ చేసి పడుకున్నాము. మా ఆయన జనవరి 3వ తారీఖుదండి ఇది లంచ్. అంటే ఆ రోజు న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళక డిన్నర్ కాట్ అని చెప్పేసి తిను ఇంటికి వచ్చినప్పుడే డిన్నర్ తెచ్చారనమాట. కామత్కి వెళ్ళి బిర్యానీ, నాను, చపాతీ, ఇంకా మార్షాక్ చికెన్ అంటే ఇష్టం అని మా బాబుకి చికెన్ లాలీపాప్స్ తెచ్చారు. నాకు కాజు పన్నీర్ తెచ్చారు. నాకు నాన్తో ఇష్టం బాగా అని చెప్పేసి అలాగా నైట్ న్యూ ఇయర్ రోజు అలాగా మేము ఎంజాయ్ చేయలేకపోయామని ఆ రోజు డిన్నర్తో బాగా ఎంజాయ్ చేసాం. బయటికి వెళ్ళదు, ఎందుకంటే తను ట్రావెలింగ్ చేసి వచ్చారు కదా, ఇంకా బయటికి ఎందుకని బస్సు దిగేసి వచ్చినప్పుడు కామత్కి వెళ్ళి తెచ్చారు. అలాగే ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఎంజాయ్ చేసి మేము కొబ్బరిలు చెప్పుకుని ఎలా జరిగింది చెప్పారు. బాయ్ ఫ్రెండ్స్.